Hi everybody, this is Ravi Nallabreddy from Precision Academy. How to use test series. టెస్ట్ సిరీస్ని ఎలా యూస్ చేసుకుంటే మనము గ్రూప్స్ కానీ సివిల్స్లో కానీ సక్సెస్ సాధించవచ్చు అనేది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దాట్ హౌ నాట్ టు యూస్, ఎట్లా మీరు యూస్ చేయకూడదు, రాంగ్ వే చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ టైప్ ఆఫ్ టెస్ట్ సిరీస్ షుడ్ బి యూస్డ్. ఏది యూజ్ చేయకూడదంటే ఎక్స్ప్లెనేషన్స్ లేకుండా కొన్ని టెస్ట్లు ఉంటాయి. టెస్ట్లలో ఏబిసిడీలు ఇచ్చేసి ఉంటాడు కానీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు. అలాంటివి ఇట్స్ నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే ఆపరేటర్ ఎర్రర్తో ఒక్కొక్కసారి ఏ బదులు బి రాసేసారనుకోండి, మనం ఆ రాంగ్ ఆన్సర్ గుర్తుపెట్టుకుంటాం. అంతేకాకుండా ఎక్స్ప్లెనేషన్ ఉంటే మనకు ఇంకా కొన్ని అడిషనల్ పాయింట్స్ తెలుస్తాయి. ఈ పర్టికులర్ విషయమే కాకుండా, అంటే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎక్స్ప్లెనేషన్ ఉండడం వలన అదొక కొత్త పాయింట్స్ చాలా తెలుస్తాయి మనకి, లర్నింగ్ ఎక్కువ అవుతుంది. సో ఎక్స్ప్లెనేషన్ ఉండేటివి తీసుకోవాలి ఒకటి టెస్ట్ సిరీస్లో. రెండోది, రిప్రజెంటేటివ్ క్వశ్చన్స్ ఉండాలి, స్టాండర్డ్ ఉండాలి. టెస్ట్ సిరీస్ ఎట్లా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండకూడదు. ఇప్పుడు ఫర్ గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ అనుకోండి, సైన్స్ క్వశ్చన్స్. అక్కడ మనకి ఏముండాలి, హ్యూమన్ బాడీ అనాటమీ, మానవ శరీర సంబంధించినటివి, లేకుంటే బ్లడ్ గ్రూప్స్, విటమిన్స్, ఇట్లాంటి క్వశ్చన్స్. లేకంటే బాయిల్స్ లా, న్యూటన్స్ లా, అంటే ఫిజిక్స్, దాంట్లో కూడా కాంతి, శబ్దము, ఇలాంటి కాన్సెప్ట్స్. సో నిత్య జీవితంలో మనం వాడే కాన్సెప్ట్స్, కెమిస్ట్రీ, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగాలి తప్పించి, ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో లాగా నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ. సో అక్కడ సివిల్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ అడుగుతుంటాడు. గ్రూప్ 2కి వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో ఎలాంటివి ఎగ్జామ్లో వస్తాయో అలాంటి క్వశ్చన్స్ అడగాలి. అలాంటి టెస్ట్ సిరీస్ మనం తీసుకోవాలి తప్పించి సమ్ అదర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, లేకుంటే టూ హై డిఫికల్టీ కానీ టూ లో డిఫికల్టీ కానీ అట్లా ఉండకూడదు. రిప్రజెంటేటివ్గా ఉండాలి. అంటే స్టాటిక్ అడిగితే ఎగ్జామ్లో మనం ఇక్కడ స్టాటిక్ ఉండాలన్నమాట. డైనమిక్ అంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్ అక్కడ ఎక్కువ అడుగుతున్నాడు అనుకోండి, ఇక్కడ అలాగే ఉండాలి. అక్కడ కాన్సెప్ట్స్ అడుగుతున్నాడు, ఇక్కడ కూడా కాన్సెప్ట్స్ అడగాలి. అంటే ఎగ్జామ్స్, ప్రీవియస్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని అలాంటి పేపర్సే సెట్ చేసింటే ఆ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి మనం. అలా కాకుండా సమ్ జనరల్ టెస్ట్ సిరీస్ తీసుకుంటే మనకి యూజ్ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిషన్ టెస్ట్ సిరీస్ తీసుకోండి. ప్రెసిషన్ టెస్ట్ సిరీస్ చాలా బెస్ట్ టెస్ట్ సిరీస్, వన్ ఆఫ్ ది బెస్ట్ టెస్ట్ సిరీస్ గ్రూప్స్కి సంబంధించి. సో గ్రూప్ 2లో అందుకే చాలా ఎక్కువ క్వశ్చన్స్ కూడా దీంట్లో నుంచి వస్తుంటాయి. కరెంట్ అఫైర్స్ అయితే 60% దాకా కవర్ చేస్తుంటాం, మన టెస్ట్ సిరీస్ నుంచి వస్తాయి. అలాగే ఒకసారి గ్రూప్ 2లో ప్రిలిమ్స్లో 100 క్వశ్చన్స్ మన దగ్గర నుంచి వచ్చాయని చెప్పి పేపర్లు మొత్తం వచ్చింది స్టేట్ వైడ్. 150కి 100 అంటే చాలా పెద్ద నెంబర్ కదా. సో టెస్ట్ సిరీస్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చేటట్టు ఉండాలి. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ది రైట్ టెస్ట్ సిరీస్, పాయింట్ నెంబర్ 1. తర్వాత కొంతమంది టెస్ట్లు తీసుకొని ర్యాండమ్గా రాస్తూ ఉంటారు. ఏదో ఒక టెస్ట్ తీసుకుంటారు, ఈరోజు 3 ఇలా ఉంది అది రాసేస్తాడు. తప్పు, అట్లా కాదు. ఏదంటే అది ప్లాన్డ్గా స్కెడ్యూల్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేయాలి మనం. ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడు, ఊరికే అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అలా అలా కోడి గెలికినట్టు గెలికేసి చూస్తాం ఆన్సర్స్ తర్వాత అనుకుంటాడు. దట్ ఈస్ నాట్ ది రైట్ వే. కొంతమంది ఏం చేస్తారంటే టెస్ట్లన్నీ లాస్ట్లో చేస్తామంటారు. ఫస్ట్ అంతా చదవాలా, నేను చదివేది చాలా ఉంది అనేసి చదువుకుంటూ ఉంటారనమాట. లాస్ట్కి వచ్చేసరికి ఆ టెస్ట్లు చేయలేకపోవచ్చు. చాలామంది డబ్బు కట్టి మన టెస్ట్ సిరీస్లు కూడా లాస్ట్లో రాస్తామని లాస్ట్కి వచ్చేసరికి ఇన్ని టెస్టులు ఉన్నాయి ఏంటి సార్, 60 టెస్టులు ఉన్నాయి, మాకు టైం సరిపోవట్లేదు. తర్వాత
ఈ ప్లాన్ ప్రాపర్గా చేసుకోరన్నమాట. టెస్ట్లు పేమెంట్ చేస్తాడు కానీ ప్లాన్ చేసుకోక రాయక కొన్ని రాసి కొన్ని వితౌట్ ప్రిపరేషన్ రాసేసి అట్లా చేస్తారు. దీస్ ఆర్ ది మిస్టేక్స్ పీపుల్ డూ. కొంతమంది అసలు టెస్ట్లే రాయరు, చదువుకోవడమే ముఖ్యం అనుకుంటా అంటారు. టెస్ట్లు కొంతమంది పే చేసి కూడా ప్రాపర్గా యూస్ చేసుకోలేరు. సో దిస్ ఈజ్ నాట్ ది రైట్ వే. ఇప్పుడు నేను ఎలా యూస్ చేసుకోవాలి చెప్తాను. ఫస్ట్ మనం చేయాల్సింది ఏమంటే టెస్ట్ సిరీస్ అనేది ఎందుకు అనే కాన్సెప్ట్ చెప్తా. ఒక బేసిక్ థింగ్ వేర్ యు ఆర్, వేర్ యు వాంట్ టు బి, ఈ రెండు తెలిస్తే జీవితంలో నీకు తెలియాల్సింది రెండే విషయాలు. ఎక్కడున్నావు, x1 y1 కోఆర్డినేట్ జామెట్రీ అనుకోండి, ఇక్కడ ఉన్నావు నువ్వు x2 y2. అంటే ఇప్పుడు మంత్రాలలో కూడా చెప్తుంటారు జంబూ ద్వీపే కృష్ణ గోదావరి మధ్య భాగే, అంటే పాయింట్ చేస్తారనమాట కరెక్ట్గా ఎక్కడున్నావు నువ్వు అని. సో వేర్ యు ఆర్ అనేది తెలియాలి కదా. సో సబ్జెక్ట్లో నువ్వు ఎక్కడున్నావో ఫస్ట్ తెలుసుకోవడానికి ఒక స్టాండర్డ్ టెస్ట్, మొత్తం గ్రాండ్ టెస్ట్ రాయాలన్నమాట. రాసి ప్రతి ఏరియాలో ప్రతి కాన్సెప్ట్లో నువ్వు ఎక్కడున్నావు అనే సంగతి నీకు తెలిసిపోతుంది. అక్కడ తెలిస్తే ఎక్కడ ఉండాలి తెలియాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ 2 తీసుకుంటాను. గ్రూప్ 2కి మెయిన్స్లో 360 మార్క్స్ రావాలి. అంటే ఈచ్ పేపర్ 120. అది వేర్ యూ హ్యావ్ టు బి. వేర్ యు ఆర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 250 ఆ రేంజ్లో ఉన్నావు అనుకో, సో ఇంత గ్యాప్ ఉందనేది తెలుస్తుంది. ప్రతి టాపిక్ ప్రతి సబ్ ఏరియాలో నువ్వు ఎక్కడున్నావు అనేది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత రూట్ మ్యాప్ రెడీ అవుతుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు వేర్ యు ఆర్. సో ఒక సిమ్యులేటెడ్ టెస్ట్, మాక్ టెస్ట్, ప్రెసిషన్ అకాడమీలో సిమ్యులేటెడ్ మాక్ టెస్ట్ ఫస్ట్ రాయమని చెప్తాను నేను. సో ఫస్ట్ ఒక టెస్ట్ రాసిన తర్వాత ప్రిసైజ్ లొకేషన్ తెలిసిపోతుంది. ఏది టాపిక్ వైజ్ ఎక్కడున్నావు, సబ్ టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సబ్జెక్ట్ ఉంటుంది, పాలిటీలో ఎక్కడున్నావు, హిస్టరీలో ఎక్కడున్నావు. మళ్ళీ పాలిటీకి వెళ్ళామనుకో, పాలిటీలో సబ్ ఏరియాస్ ఉంటాయి. సో ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, ఎక్కడున్నావు అక్కడ. సో ఈ సబ్ ఏరియాస్లో కాన్సెప్ట్ వైజ్ ఎక్కడున్నావు. ఇప్పుడు ఎకానమీలో కాన్సెప్ట్స్ నీకు ఎంత స్ట్రెంగ్త్ ఉంది, అదే ఫ్యాక్ట్స్లో ఎక్కడున్నావు. అలా కాకుండా స్టాటిక్ పార్ట్లో ఎక్కడున్నావు, డైనమిక్ రీసెంట్ డెవలప్మెంట్స్లో ఎలా ఉంది నీ పర్ఫార్మెన్సు, స్ట్రైట్గా క్వశ్చన్ అడిగితే ఎలా చేస్తున్నావు, అదే స్టేట్మెంట్ క్వశ్చన్స్ కానీ ట్విస్ట్ చేసి కానీ చేస్తే ఏం చేస్తున్నావు. సో ఈ రకంగా ప్రతి విషయంలో నిన్ను మెజర్ చేసుకోవాలన్నమాట. దాన్ని మాన్యువల్గా చేయడం చాలా కష్టం. కాబట్టి దీనికోసం ఒక సాఫ్ట్వేర్ ప్రెసిషన్ అకాడమీ టెస్ట్ సిరీస్లో మనం ఏం చేస్తామంటే ఈ అన్ని డైమెన్షన్స్లో నీకు స్పాట్లో ఒక సిటీ స్కాన్ లాగా మొత్తం మీ గురించి తెలిసిపోతుంది. అట్లాంటి టెస్ట్ ఒకటి రాసుకోవాలి. దట్ ఈస్ సో ఇంపార్టెంట్. వేర్ యు ఆర్ ప్రతి విషయంలో మీ సంగతి మీకు అర్థమైపోద్ది. ఆ తర్వాత మీకు గ్యాప్స్ అర్థమైన తర్వాత ఒకసారి గ్యాప్ అర్థమైపోతే ఫిల్ చేసుకోవడం చాలా సులభం. నేను ప్రోగ్రామర్గా చాలా ఏళ్ళు అమెరికాలో జాబ్ చేశాను. ఎక్కడన్నా డిఫెక్ట్ బగ్ ఉందనుకో, ఎక్కడుంది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అది టైం తీసుకుంటుంది. ఓకే, ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్లో ప్రాబ్లం ఉందని తెలుస్తానే ఫిక్స్ చేయడం ఎంతసేపు, 5 నిమిషాల్లో అయిపోద్ది. కాబట్టి ఫస్ట్ మీ గ్యాప్స్ అర్థం చేసుకోండి. ఏదో కళ్ళు మూసుకొని చదువుకుంటూ గుడ్డెద్దు చేతిలో పడినట్టు ఏది దొరికితే అది చదువుకుంటా అట్లా అలా చెప్పారు, ఆ పుస్తకం వీళ్ళు ఈ పుస్తకం చెప్పారు అనుకుంటా అంటే సర్వీస్ రాదు. ఫస్ట్ స్టాండర్డ్ ఒక టెస్ట్ తీసుకోవాలి. మిమ్మల్ని మీరు మెజర్ చేసుకోవాలి. ప్రతి ఏరియాలో ఎక్కడున్నారో ఆ గ్యాప్ అర్థం చేసుకున్న తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు షెడ్యూల్ చేసుకోవాలి మన టెస్ట్లన్నీ. ఇది మనం ఇచ్చే రిపోర్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్లో ఇంత %,
డేటా ఇంటర్ప్రిటేషన్ 62%, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ 21%. అంటే ఇక్కడ మనకు అర్థమైపోతుంది ఈ పర్టికులర్ అబ్బాయిది ఒక వ్యక్తిది అనమాట. ఇది 21% వచ్చింది, ప్రాబ్లం ఉంది. జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ 50%, ఇండియన్ జాగ్రఫీ చాలా పూర్ ఉన్నాడు, 10% ఉంది. తర్వాత ఏపీ హిస్టరీ 66, హిస్టరీ ఆఫ్ ఇండియా 72, పాలిటీ 64, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 66. సో రీజనింగ్ ఈజ్ గుడ్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ 55. సో ఎక్కడైతే మనము గ్యాప్స్ ఉన్నాయో, సో ఈ కరెంట్ అఫైర్స్లో కూడా గ్యాప్స్ ఉన్నాయి. సో గ్యాప్స్ ఉన్నాయి అని తెలిసిన తర్వాత ఏం చేయాలా, వీటిల్ని ఫోకస్ చేయాలా. ఎంత టైం, ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ గ్యాప్ ఉంది కదా, ఎక్కువ టైం పడుతుంది వీటికి. తర్వాత ఈ వేటిల్లో స్ట్రాంగ్, వేటిల్లో వీక్ అనేది మనం తెలుసు. వీటిల్లో మళ్ళీ కూడా మనము సాఫ్ట్వేర్కి వెళ్ళిన తర్వాత పాలిటీ ఆఫ్ ఇండియా అని ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, దీంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ కూడా తెలిసిపోతాయి మనకి. ఏ సబ్ టాపిక్లో వీక్ ఉన్నాము, ఏ సబ్ టాపిక్లో స్ట్రాంగ్ ఉన్నామనేది కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఇలాంటి గ్రాఫ్స్ అన్నిటికీ వచ్చేస్తాయి. స్టాటిక్, డైనమిక్. స్టాటిక్లో నీ పర్ఫార్మెన్స్ ఏంటి, డైనమిక్ అంటే కరెంట్ అఫైర్స్లో నీ పర్ఫార్మెన్స్ ఏంటి, లేటెస్ట్ డెవలప్మెంట్స్లో ఎలా ఉన్నావు, కాన్సెప్ట్స్లో నువ్వు ఎలా, అన్నీ కూడా మన దగ్గర తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత ఓకే ఇక్కడ వీక్నెస్ ఉందని తెలుసుకొని అకార్డింగ్లీ మనము ప్లాన్ చేస్తామన్నమాట. సో స్కెడ్యూలింగ్ చాలా అవసరం. ఏది పడితే చదువుకుంటా ఉంటే అట్లా కుదరదు. ఒక పద్ధతిగా చదవాలి, ఒక ప్లానింగ్. ఇప్పుడు బడ్జెట్ ఉంది, లేకుంటే 5 year ప్లాన్స్ ఉన్నాయి, లేకుంటే అన్నీ ఎందుకున్నాయి అంటే ఒక ప్లాన్ అనేది లేకుండా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాం మనం? ఒక టార్గెట్ ఉండాలి కదా. అల్లకేట్ టైం ఫర్ ఈచ్ టాపిక్ టెస్ట్ వైజ్. సో ఈ టాపిక్ ఆ టాపిక్ సిలబస్ వైజ్ చేసుకోండి. కానీ కొన్ని సిలబస్ ఐటమ్స్ అన్నీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర ఒక టెస్ట్ పెట్టామనుకోండి ప్రెసిషన్లో ఇప్పుడు శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, మరి ఇంతవరకే ఒక టెస్ట్ పెట్టామనుకోండి. అదే టెస్ట్ మీరు పెట్టుకోవాలి టార్గెట్. టెస్ట్ వైజ్ ఈ రోజుకి ఈ టెస్ట్ రాయాలి నేను అనేది మన స్కెడ్యూల్లో ఉండాలి. దానికి ఎంత ఎఫర్ట్ పడుతుంది? మనకు ఆల్రెడీ స్ట్రెంగ్త్, వీక్నెస్ తెలిసిపోయింది. ఈ పర్టికులర్ ఏరియాస్లో నేను స్ట్రాంగ్, ఈ పర్టికులర్ ఏరియాలో వీక్ అని తెలిసిపోయింది. తర్వాత బుక్ చూసామనుకోండి, స్టాండర్డ్ బుక్స్ నేను సజెస్ట్ చేసిన స్టాండర్డ్ బుక్ చూసుకుంటే ఎంత కంటెంట్ ఉంది, ఇన్ని పేజీలు ఉన్నాయి, నేను ఇక్కడ వీక్ ఉన్నా కాబట్టి ఇన్ని రోజులు పడుతుంది నాకు అనేది చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. తర్వాత పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ టెస్ట్ ఈజ్ ది రూట్ కాజ్ ఆఫ్ ఫెయిల్యూర్. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే టెస్ట్లు పోస్ట్పోన్ చేసుకుంటారో వాళ్ళు సక్సీడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. నోటిఫికేషన్ రానిలే, దిస్ ఈస్ ఏ సిండ్రోమ్, నోటిఫికేషన్ సిండ్రోమ్. ఎస్పెషలీ తెలంగాణలో ఎక్కువ చూస్తుంటాను నేను ఇది. నోటిఫికేషన్ దాకా వెయిట్ చేసిన వాళ్ళకి సక్సెస్ రాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈసారి ప్రిలిమ్స్కి ఉండకపోవచ్చు, డైరెక్ట్గా మెయిన్సే పెట్టేయచ్చు అంటున్నారు గ్రూప్ 2కి. సో నోటిఫికేషన్ దాకా వెయిట్ చేసామనుకో, మళ్ళీ 2 నెలల్లో టైం ఇస్తే అందరికీ 2 నెలలే ఉంటుంది, మీకు 2 నెలలు ఉంటుంది. ఇక్కడ ఒక 5 లక్షల మంది ఉంటారు 2 నెలలు ప్రిపేర్ అయ్యేటోళ్ళు. ఒక 10,000 మందో 15,000 మందో ముందుటి నుంచినే ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వీళ్ళకి అడ్వాంటేజ్ రాలేదా? ఆలోచించండి. వీరు 2 నెలలు ప్రిపేర్ అవుతారు, మీరు ఇక్కడ 2 సంవత్సరాల నుంచి లేకుంటే 1 సంవత్సరం మీ ముందుటి నుంచినే ఎగ్జామ్ ఇప్పుడే ఉన్నట్టు ప్రిపేర్ అవుతుంటాడు. సో ఇతనికి 12 నెలలు ప్లస్ 2 14 నెలలు ఒక వ్యక్తికి వచ్చినప్పుడు ఆల్రెడీ ఈ 12 నెలలు కంప్లీట్ చేసేసి రివిజన్ చేసుకుంటూ ఉంటాడు. మీరు కొత్తగా పుస్తకాలు ఎత్తుక్కొని పరిగెత్తి అక్కడ ఇక్కడ చదివి టైం సరిపోక, టెస్ట్లు రాయడానికి కూడా టైం సరిపోక, అనాలిసిస్ చేయలేక 2 monthsలో సరిపోదు. అడ్వాంటేజ్ వచ్చేస్తుంది పక్క వాళ్ళకి. నేను ఒక
ఐఐటీలో ఈ మధ్య సెలెక్ట్ అయ్యి 100 ర్యాంక్ వచ్చిన అమ్మాయి మా క్లాస్మేట్ కూతురు. నేను ఆ అమ్మాయిని అబ్జర్వ్ చేశాను. 10th క్లాస్లోనే ఐఐటీ పేపర్ రాసింది. 10th క్లాస్లో ఉన్నప్పుడే పేపర్ బయటకు వస్తుంది కదా ఐఐటీది. అప్పుడు రాస్తే అప్పుడే క్వాలిఫై అయ్యే స్కోర్ తెచ్చుకునింది. అంటే అప్పటికే మొత్తం కంప్లీట్ చేసేసి తర్వాత ఇంటర్లో రివిజన్ జరిగిందనమాట మొత్తం ఆమె ఐఐటీ సెల్ జేఈ కోసం. తర్వాత అల్టిమేట్లీ షీ గాట్ 100 ర్యాంక్. అంటే మచ్ అహెడ్ ఆఫ్ టైం ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవి. కాబట్టి నోటిఫికేషన్ కోసము వెయిట్ చేయాల్సిన అవసరం మీకు లేదు. ఇప్పుడు ఏం పని చేస్తున్నారు, ఏ కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాం మాకు టైం లేదు అంటే మీ కథ వేరు. ఖాళీగా ఉంటారు, పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఎందుకు పోస్ట్ పోన్ చేయాలా? మొదట కంప్లీట్ చేయండి, వాళ్ళకే సర్వీస్ వస్తుంది. ఇంకొకటి ఏమంటే స్కెడ్యూలింగ్ చేయమంటున్నాను కదా, 1 month అట్ ఏ టైం స్కెడ్యూల్ చేసుకోవడం బెటర్. ఓవరాల్ బిగ్ పిక్చర్ ఒకటి పెట్టుకొని ఉండండి, కానీ టెస్ట్ వైజ్ ఈ టెస్ట్ ఈరోజు, ఈ టెస్ట్ ఈరోజు. ఎందుకంటే ఏమన్నా కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ నెక్స్ట్ మంత్ది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో లేకంటే మొత్తము ప్రతిసారి అన్నీ మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు స్కెడ్యూలింగ్లో టెస్ట్ రాయడానికే కాకుండా చదవడానికి ఎంత టైం పడుతుంది. ఇప్పుడు కొన్నిట్లో నేను వీడియోస్ ఇచ్చాను, ఆ వీడియోస్ కూడా చూడాలి, దానికి ఎంత టైం పడుతుంది. తర్వాత నోట్స్ రాయాలి, నోట్స్ కంపల్సరీ. వీటికన్నిటినీ మీరు ప్రొవిజన్ పెట్టుకోవాలి. తర్వాత లాస్ట్లో రివిజన్ అంటే చదవడం కాదు, చూడకుండా రాయడం. నోట్స్ మూసేసి నోట్స్ మొత్తం చూడకుండా రాయాలి మనం. తర్వాత లాస్ట్లో టెస్ట్ తీసుకోవాలి. దీనికి స్కెడ్యూలింగ్ చేయాలన్నమాట. తర్వాత మేక్ షూర్ దాట్ యూ రీడ్ ఫ్రమ్ రైట్ సోర్సెస్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా ఏదో ఒక సోర్స్ నుంచి ఏదో ఒక పుస్తకం చదవకూడదు. ఇంతకుముందే నేను సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పాను కదా, తెలుగు అకాడమీ వాళ్ళు ఇంగ్లీష్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక బుక్ రిలీజ్ చేశారు. అది గ్రూప్ 2కు పనికిరాదు. ఎందుకంటే వాడు నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఈ టైప్ అంటే గ్రూప్ 1కి పనికొచ్చేలాంటి పుస్తకం రిలీజ్ చేశారు తెలుగు అకాడమీ వాళ్ళు ఇంగ్లీష్లో. గ్రూప్ 2కి వేరే టైప్ ఆఫ్ సోర్స్ నుంచి మనం చూసుకోవాలన్నమాట. అంటే రైట్ సోర్సెస్. జస్ట్ బికాస్ తెలుగు అకాడమీ కదా అనేసి చదివేయడము అట్లా కాదు. ఏదో ఒక పుస్తకం గైడ్ తీసుకొని చదివేయడము అది కూడా కరెక్ట్ కాదు. సో రైట్ సోర్సెస్, దానికోసం అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేయాలి. నేను కొన్ని ఆల్రెడీ గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఏపీ హిస్టరీ, తర్వాత ఏమో ఎకానమీ కాన్సెప్ట్స్, రీజనింగ్, క్వాంట్ రీజనింగ్, వీటిని అనలైజ్ చేశాను. మిగిలినట్టు కూడా దగ్గరలో చేస్తాను. మీరు వాటిని చూస్తే అర్థమవుతుంది. సో ఓల్డ్ పేపర్స్ ఒక 5 పేపర్లు స్టడీ చేస్తే మనకి ఫ్యూచర్లో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అనేది అర్థమవుతుంది. సో అది చేసి అట్లాంటి క్వశ్చన్స్ ఏ పుస్తకంలో కరెక్ట్గా ఉన్నాయి, అలాంటి టాపిక్స్ ఎక్కడ కవర్ చేశారు బాగా అనేది సోర్సెస్, రైట్ సోర్స్ చూసుకోవాలి. సో నా స్టూడెంట్స్కి నేను సోర్సెస్ కూడా చెప్తాను, ఆ సోర్సెస్ ఫాలో కావాలి. అండ్ ఇట్ ఈస్ కరెక్ట్ అండ్ కాంప్రహెన్సివ్. కరెక్ట్నెస్ కూడా చూసుకోవాలి. కొన్ని తప్పులు ఇస్తూ ఉంటారు గైడ్లలో, అలా కాకుండా కరెక్ట్ ఉండాలి. కాంప్రహెన్సివ్, కంప్లీట్ కవరేజ్ ఉండాలి ఆ బుక్లో. సో ఓల్డ్ పేపర్ అనాలిసిస్ చేసుకొని అర్థం చేసుకుంటే మీకు కూడా తెలిసిపోతుంది. లేకంటే ప్రిసిషన్ సజెస్ట్ చేసిన పుస్తకాలు. ఈ స్కెడ్యూల్ ఏం చేయాలంటే యూ బెటర్ హ్యావ్ ఎ మెంటార్. ఇప్పుడు నేను ఐ వాస్ డూయింగ్ మెంటర్షిప్ ఫర్ గ్రూప్ 1. గ్రూప్ 1లో 100 స్టూడెంట్స్ మెంటర్షిప్ ఇస్తే 70 దాకా ప్రిలిమ్స్ క్లియర్ చేశారు. సో ఐఎమ్ హోపింగ్ అట్లీస్ట్ 30 విల్ క్లియర్ మెయిన్స్. వాళ్ళు రాసిన పర్ఫార్మెన్స్ బట్టి 360 అబవ్ వచ్చేటోళ్ళు ఇంతమంది ఉన్నారు కాబట్టి వస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు గ్రూప్ 2 కూడా స్టార్ట్ చేశాం. సో ఈ మెంటర్షిప్ కన్నా తీసుకుంటే మీరు మెంటర్ అంటే నాకు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ స్కెడ్యూల్, సార్ నేను ఈరోజు ఈ టెస్ట్ రాస్తా, ఈరోజు ఈ టెస్ట్ రాస్తా, తర్వాత దానికి స్టిక్ కావాలి. ఇట్లా మెంటర్ చెప్పడం వలన మీరేమంటే ఒక బాధ్యతతో ఉంటారనమాట. ఈ రోజుకి నేను కమిట్మెంట్ ఇచ్చాను సార్కి కాబట్టి ఆ రోజు రాయాలి. మీకు మీరే అనుకోండి, మీకు మీరే బాసు, మీరే సబార్డినేట్, మీ ఇష్టం వచ్చినట్టు మీరు మార్చుకుంటూ ఉంటారు. ఈరోజు కాబట్టి రేపు రాద్దాం, మర్చిపోతారు కూడా, పట్టించుకోరు దాన్ని. సో
ఈ మెంటార్తో డిస్కస్ చేసుకొని రీషెడ్యూల్ చేయాలి. ఏదో అనుకోని సంఘటన జరిగింది, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఇంకోటి ఏదో అయింది, ఈరోజు కంప్లీట్ కాలేదు, రాయకండి అట్లే. పోస్ట్ పోన్ చేసుకోవాలా, డిస్కస్ చేసి సరే ఈరోజు రాయలేను, ఇది కొంచెం మారుతుంది, సరే ఒక 2 రోజులు లేట్ అవుతుంది, డిస్కస్ చేయాలన్నమాట. ఎందుకంటే 80% వస్తుందని కాన్ఫిడెన్స్ లేకుంటే రాయకూడదు. తర్వాత ఈ స్కెడ్యూలింగ్ చేసి రాయడం వల్ల లాభం ఏమంటే చదువుతాం. బేసిక్గా ఎగ్జామ్ ఉందంటే చదివే పద్ధతి వేరు, లేకుంటే చదివే పద్ధతి వేరు. ఇప్పుడు నేను సివిల్ సర్వీస్ కోసం ఒక అబ్బాయి మన దగ్గర టెస్టులు రాస్తున్నాడు. ముందు ఎన్సీఆర్టీ చదివేటోని సార్, కానీ మీరు ప్రతి చాప్టర్కి ఒక టెస్ట్ పెట్టడం వలన ఆ టెస్ట్ ఉంటుంది అంటే చదివే విధానంలోనే మార్పు వచ్చేసింది నాకు. ఇప్పుడు చాలా క్లారిటీతో ప్రతి ఎక్కడైతే క్వశ్చన్ పడే ఛాన్స్ ఉందో అదంతా బాగా ఫోకస్డ్గా గుర్తుపెట్టుకుంటూ వెళ్తున్నాను, బాగా వస్తుందని చెప్పారు. సో టెస్ట్ అంటే చదివే పద్ధతి మారిపోతుంది, గుర్తుపెట్టుకునే పద్ధతి మారిపోతుంది. సో టెస్ట్ల వలన అదొక అడిషనల్ అడ్వాంటేజ్. ఇప్పుడు టెస్ట్ రాసేసి ఎన్నో కొన్ని తెచ్చుకొని ముందరికి వెళ్ళిపోయేది కాదు, తప్పది. టెస్ట్ ఎందుకు రాసాము, మనం ఎక్కడున్నాము ఆ పర్టికులర్ టాపిక్లో తెలుసుకోవడం కోసం. తెలుసుకొని ఆ తెలుసుకున్న విషయాన్ని నువ్వు ఏం చేసావు, నువ్వు తక్కువ వచ్చాయనుకో ముందరికి వెళ్ళిపోతే ఎట్లా? యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ వై యూ గాట్ లెస్ అండ్ యూ హ్యావ్ టు ఫిక్స్ దాట్. ఫర్ ఈచ్ రాంగ్, ఇప్పుడు ఒక 100 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి టెస్ట్లో, 60 కరెక్ట్ చేసావు, 60 మిగిలిన 40 తీసుకోవాలి. ఒక్కొక్క క్వశ్చన్ని అలకేట్ చేసుకుంటా పోవాలి. ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఈ పర్టికులర్ క్వశ్చన్ ఎందుకు తప్పు పెట్టాను, 4 రకాల రీజన్స్ ఉండాలి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5 తప్పు పోయింది. క్వశ్చన్ నెంబర్ 5 దాంట్లో ఏంటి, ది క్వశ్చన్ ఈజ్ నాట్ కవర్డ్ ఇన్ ది సోర్సెస్ దట్ ఐ ప్రిపేర్డ్. అంటే నేను చదివిండే పుస్తకాలలో ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు అంటే సోర్స్ కరెక్ట్ కాదు, సోర్సు మార్చాలి. సోర్స్ ఇంకా అడిషనల్ సోర్సెస్ కూడా ఏదో చదువుకోవాలి. దానికి మీరు ఏం చేస్తారు, క్వశ్చన్ నెంబర్ 5(1) అని పెట్టుకోండి, సోర్స్ తప్పు అని, ఆర్ సోర్స్ ఇష్యూ అని రాసుకోండి. దానికి క్వశ్చన్ నెంబర్ 5 సోర్స్ ఇష్యూ అని రాసి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ క్వశ్చన్ 6 కరెక్ట్, క్వశ్చన్ 7 అనుకోండి. క్వశ్చన్ నెంబర్ 7 నాట్ రిటర్న్ నోట్స్. ఇప్పుడు సోర్స్లో ఉన్నింది కానీ నోట్స్ రాసుకోలేదు, మళ్ళీ నోట్స్లో లేదు, 2 పెట్టుకోండి, నోట్స్ ఇష్యూ అని రాసుకోవాలి వాటికి. సో నోట్స్లో ఫస్ట్ ఉంటే మళ్ళీ మనం రివిజన్లో వచ్చేది గుర్తుండేది, నోట్స్లో లేదు, పోయింది. నాట్ ఏంది, మెమరీ. అంటే మెమరీ ఇష్యూ అని పెట్టుకోండి. ఏదన్నా ఒక క్వశ్చన్కి మీరు అంతా నోట్స్లో కూడా ఉంది కానీ ప్రాపర్ రివిజన్ చేయలేదు, రీప్రొడ్యూస్ చేయలేదు, మెమరీ లేక రాలే. సో యూ రైట్ ఇట్, క్వశ్చన్ నెంబర్ వాట్ ఎవర్ మెమరీ ఇష్యూ. మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 10 సోర్స్ ఇష్యూ. అన్నిటికీ అలకేట్ చేసి కొన్ని ఉంటాయి సిల్లీ మిస్టేక్స్. మనకు ఆన్సర్ తెలుసు కానీ ఏకి బి పెట్టేస్తాం, సిల్లీ మిస్టేక్స్. అన్ని ఆప్షన్స్ చదవం, కొన్ని ఆప్షన్స్ చదివేసి ఆన్సర్ పెట్టేస్తాం కానీ చదివేది తప్పు చదువుతాం. ఈ రకమైన కారణాల వల్ల తప్పు చేసామనుకో సిల్లీ మిస్టేక్స్ అంటారు. సో ఆ సిల్లీ మిస్టేక్స్ ఎన్ని చేసాం అది కూడా చాలా ఇంపార్టెంట్. సిల్లీ మిస్టేక్స్ చేయకూడదు. సో ఇవన్నీ కూడా మనము చేసిన తర్వాత అనాలిసిస్ చేసి <80 వచ్చాయనుకో మళ్ళీ ఒకసారి మీరు ఆ పర్టికులర్ మిస్టేక్స్ అన్నీ ఫిక్స్ చేసుకోవాలంటే ఆ పర్టికులర్ సోర్సెస్ అడిషనల్ సోర్సెస్ అన్నీ చూసుకొని ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. 80 వచ్చేలాగా ప్రిపేర్ కావాలి. అర్థమైంది కదా? అట్లా చేసి ప్రతి టెస్ట్లో కన్నా మీరు 80% ఆర్ మోర్ తెచ్చుకుంటూ ముందరికి వెళ్తే గ్యారంటీడ్ సక్సెస్, డౌటే లేదు. సో స్టాండర్డ్ టెస్ట్ సిరీస్ తీసుకొని ప్లాన్ చేసుకొని నోటిఫికేషన్ కంటే ముందే అన్నీ కంప్లీట్ చేసేసుకొని 80% మీరు తెచ్చుకున్నారంటే గ్రాండ్ టెస్ట్లు మాత్రమే, ఫైనల్ గ్రాండ్ టెస్ట్ల తర్వాత కొంచెం పోస్ట్పోన్ చేసుకున్న మిగిలిన టెస్ట్లు, చాప్టర్ టెస్ట్లు అన్నీ కంప్లీట్ చేసేయాలి. నోటిఫికేషన్ కంటే ముందు అయిపోవాలి. 80% తెచ్చుకోవాలి. అలా చెయ్యండి, గ్యారంటీడ్ సక్సెస్, 100% ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు మనకి. సో మీరేం చేయాలి, మీ మెంటర్ ఉంటారు కదా, సో డిస్కస్
ఫస్ట్ మాక్ టెస్ట్ తర్వాత స్కెడ్యూలింగ్. ఎక్కడ ఇంటరాక్షన్ చెప్తున్నా, మెంటార్తో ఎప్పుడు మీరు ఇంటరాక్ట్ కావాలి. ఫస్ట్ మాక్ టెస్ట్ రాసి సార్ ఎప్పుడు ఎలా ప్రిపేర్ కావాలి ఏమి చెప్తారు. నేను ఇలా అనుకుంటున్నాను, మీరేమంటారు. షేర్ ది టెస్ట్ స్కెడ్యూల్ అప్రూవల్ తీసుకోవాలి. టెస్ట్ స్కెడ్యూల్ ఇచ్చేసి ఇట్లా అనుకుంటున్నాను సార్, ఓకేనా, ఓకే ఫైన్. ఏమన్నా చేంజెస్ ఉన్నాయనుకో స్కెడ్యూల్లో, అగైన్ యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్. సార్ ఈరోజు రాయట్లే, ఈరోజు రాస్తా. అనాలిసిస్ 80% కంటే తక్కువ వస్తే, 80% కంటే ఎక్కువ వస్తే కూడా చెప్పండి, హ్యాపీ అవుతారు. సో ది స్టూడెంట్ ఈజ్ ఆన్ ది రైట్ ట్రాక్ అని. తక్కువ వచ్చినా కానీ చెప్పాలన్నమాట, ఎందుకు తక్కువ వచ్చింది. ఇట్లా అనాలిసిస్ చేసుకొని నా సోర్సెస్ ఇలా దీంట్లో ప్రాబ్లం ఉన్నాయి, ఇక్కడ ఇట్లనే, ఇది నా అనాలిసిస్ సార్, నేను తప్పైంది అన్నీ డిస్కస్ చేయాలి. ఓకే అయితే నువ్వు ఇలా చెయ్యి, ఈ బుక్ కూడా చదువు, లేకంటే ఇలాగా గుర్తుపెట్టుకొని, గుర్తుండట్లేదు కదా, మెమరీ టెక్నిక్స్, దానికోసం నేను ఒక సపరేట్ వీడియో పెట్టాను, మెమరీ టెక్నిక్స్, అది చూడండి. సో ఈ రకంగా డిస్కస్ చేసుకొని, సో రవీస్ ట్రికల్ డౌన్ థియరీ ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ సోర్స్ వ్యాలిడేషన్. సో ఇప్పుడు 60% కరెక్ట్ చేశాడు. మళ్ళా సిల్లీ మిస్టేక్స్ ఒక 10 పోయినాయి. దాని తర్వాత ఒక 10 మెమరీలో వెళ్ళకపోయినాయి, 10 నోట్స్లో లేకపోయినాయి, 10 సోర్స్ ప్రాబ్లంలో పోయినాయి. సో ఈ రకంగా ఐడెంటిఫై చేసేస్తే ఓకే, దీనికి ఇది పరిష్కారం, దీనికి ఇది పరిష్కారం, దీనికి ఇది పరిష్కారం అనేసి నెక్స్ట్ టైం 80% వచ్చేలాగా చేసుకుంటాం. తర్వాత ఇక్కడే బాగా చదవలేదు కాబట్టి మరొకసారి ఆ సోర్స్ కరెక్ట్ సోర్స్లో చదివి కరెక్ట్గా నోట్స్ రాసుకొని చేస్తాం అన్నమాట. సో దిస్ ఈజ్ హౌ యూ ప్రిపేర్. దిస్ ఈజ్ సైంటిఫిక్ వే ఆఫ్ యూజింగ్ టెస్ట్ సిరీస్. చూస్ ది రైట్ టెస్ట్ సిరీస్, read from the right sources, use the test in the right way, then success is yours. ప్రాపర్ అనాలిసిస్ చేసుకొని, కొంచెం ఫిక్స్ చేసుకొని, అప్రోచ్ కరెక్ట్ పెట్టుకున్నారంటే, రోజు 8 అవర్స్ అలొకేట్ చేశారంటే ఇప్పటి నుంచి కూడా మీకు ఏదైతే అనుకున్నారో కంపల్సరీగా తెచ్చుకుంటారు. లేకంటే 10 మార్కులు 20 మార్కులు తక్కువలో ప్రతిసారి సర్వీస్ పోయిన వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు నాకు. 2017 రాసాం సార్, 19 రాసాం సార్, అప్పుడు 10 మార్కులతో పోయింది, రెండోసారి ఏమో 30 మార్కుల తేడాతో పోయింది, ఇట్లా చెప్తున్నారు. సో 100% మీరు సక్సీడ్ కావాలంటే ఇది అప్రోచ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. యూ మే రిజిస్టర్ freely in precisionacademy.in and write a free mock test to know where you are. తర్వాత 81010101 405060కి ఫోన్ చేసి మెంటర్షిప్ గురించి కానీ, మన టెస్ట్ సిరీస్ గురించి కానీ, వీడియోస్ గురించి కానీ మీరు తెలుసుకోవచ్చు. తర్వాత 85 నా పర్సనల్ నెంబర్, దానికి మీరు ఫోన్ చేయకండి, మీరు జస్ట్ వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.